అరే మీరా గంగా ప్రసాద్ కాదనుకో మీరు వెళ్ళిపోయారు కదా. నరవలేని నాలుగమ్మ. అప్పుడు స్కామ్లు అన్నారు వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారుగా వచ్చేసాం. నువ్వు పెని స్వామి గంగా ఒక్కపోతే పట్టుకుంటాం. అవసరమైతే గడ్డం పట్టుకుంటాం. ఆ తర్వాత కాలు పట్టుకుంటాం. అది కుదరకపోతే ఏదైనా పట్టుకుంటాం. ఎస్పీ సిటీలో ఉన్న ప్రతి ఒక్క రౌడీ షీటర్ని పిలిపించు. అక్కడికి వెళ్ళిన ఒక్క ఎమ్మెల్యేని కూడా వదలకూడదు. అందరిని తీసుకొచ్చి. నీకు విషయం తెలుసా? ఇప్పటి నుంచి నేను కూడా నీ మాట వింటలేదు. పదవి లేని పొలిటీషియను, వ్యాపారం లేని వ్యాంపర్లు ఒకటేరా. పెట్టే ఫోన్. ఏంటి మావా రియాక్షన్? ఎక్కత్తో కర్రో ఉంటే నేను కస 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 అని పొడిసేయడం లేదు. చూడు మావా, నీకు ఉండేది మూడు ఆప్షన్స్. 1, ఎవరూ లేకుండా అనాథగా ఒక్కడే ఇంట్లో ఉండడం. 2, నేను సృష్టించిన పుకాన్ని బేస్ చేసుకొని అక్కయ్య బావయ్య అంటూ ఏంటి ఆళ్ళలో కలిసిపోయి గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ సబ్సిడీస్ తీసుకొని బతికేయడం. ఇక 3వ ఆప్షన్, నీకు అస్సలు ఇష్టం లేని ఆప్షన్. నీకు కూతురుందని మనస్ఫూర్తిగా ఒప్పుకొని మాతో పాటు వచ్చేసి బన్నీ చిన్ని అవసరాలు చూసుకోవడం. ఏ ఆప్షన్ తీసుకోవాలని మా బలవంతం ఏం లేదు. ఎంతైనా తిరుపతిలో తప్పిన సీఎం కదా, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు. పద. ఎంత మంచి లైఫ్ చూడు. అసెంబ్లీలో కూర్చొని ఎత్తుకు పై ఎత్తులు వేయటాలు లేవు, కన్నింగ్ మెంటాలిటీస్ లేవు, రియాక్షన్స్ లేవు, ప్లాన్స్ లేవు. ఓన్లీ వీల్ టైమింగ్ ఫాలో అయిపోతే చాలు. ఇంతకన్నా మంచి లైఫ్ ఏమైనా ఉందా మావా? చెప్పేవాడు బానే ఉంటుంది, చేసేవాడు తెలుస్తుంది. ఇక్కడ ఏం టైమింగో ఉన్నది 2 చేతుల్లో ఇక్కడ.